కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము యాకోబు చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనే భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆది కాండంలో బైబిల్లో యాకోబు అనే పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఎవరి చరిత్ర అంటే అబ్రహాముకి మనమడు, ఇస్సాకుకు కుమారుడైనటువంటి యాకోబు చరిత్ర మనము ఈ సమయంలో నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనము 33 అధ్యాయాల వరకు చూడడము జరిగింది. ఆయన మరలా తిరిగి కనాన్ దేశానికి రావడం అనేది జరిగింది. ఆయన అక్కడ నివసించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే 34వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఏంటంటే యాకోబుకి కుమార్తె ఒక ఆమె ఉన్నది. ఆమె పేరు దీనా. ఆ దీనా మరి చాలా అందమైనటువంటి అమ్మాయి. అయితే మనం చూస్తే ఆ దీనాను మరి ఆ ఊరి యొక్క చూడండి ఒకసారి మనం 34:1-2 వచనాలు చదువుదాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ కనాను దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలను వాళ్ళ యొక్క విధానాన్ని అన్నిటినీ కూడా చూడాలని వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి హివీడైన హామోరు కుమారుడైన షెకెము అనే వ్యక్తి దీనాను చూసి దీనా మీద వ్యామోహము ఆయన కలిగి ఉండి దీనాను పట్టుకుని దీనాను మరి పాడు చేయడం అనేది జరిగింది అని అక్కడ రాయబడింది. అతడు ఆమెను చెరిచాడు అని రాయబడింది, ఆమెతో శయనించాడు అని వ్రాయబడింది. దానిని బట్టి మరి అతని మీద ఆ ఊరిలో ఉన్నటువంటి పురుషులందరి మీద కూడా చాలా కోపం పెంచుకున్నారు యాకోబు యొక్క కొడుకులు. యాకోబు కొడుకుల్లో మరి మనం చూస్తే షిమ్యోను, లేవి. యాకోబు కొడుకుల్లో ఉన్నటువంటి 12 మందిలో ఇద్దరు ఎవరంటే షిమ్యోను, లేవి అనబడినటువంటి వాళ్ళిద్దరూ కూడా సమయం చూసి ఏం చేశారంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వారిని అందరినీ పురుషులందరినీ చంపేయడము జరిగింది. చంపి దేవునికి స్తోత్రం కలుగునుగాక. షెకెమును పాడు చేసిన వ్యక్తిని చంపేశారు, అతని తండ్రిని చంపేశారు. అలాగే ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ కూడా వాళ్ళు చంపేసి వాళ్ళ చెల్లెళ్ళను తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి మరి కనాను దేశం వచ్చిన తర్వాత యాకోబు కుమార్తె చెరపబడ్డం అనేది మనం చూస్తున్నాం. ఆ చెరపబడ్డం అనే పరిస్థితిని బట్టి చాలా కోపము, ఆవేశము, పగ, ప్రతీకారాలు కలిగి ఉండి పిల్లలైనటువంటి షిమ్యోను, లేవి ఇద్దరు కూడా ఆ దేశంలో ఆ ఊరిలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా చంపేసి చెల్లెల్ని తీసుకుపోవడం అనేది జరిగింది. అది మనం 34వ అధ్యాయంలో చూడవచ్చు. 35వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
35వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు దర్శనమిచ్చి యాకోబుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దర్శనమిచ్చి ఏం చెప్తున్నాడు? బేతేలులో ఒక బలిపీఠాన్ని కట్టు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, నీ అన్నయ్యకు భయపడి పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, ఏ బేతేలులో దేవుడు దర్శనమిచ్చాడో, ఏ బేతేలులో ఇది దేవుని మందిరము, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ దేవుడు నాకు కొన్ని విషయాలు తెలియపరిచాడు అని చెప్పి ఒక రాయి అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరము అని ఎక్కడైతే నువ్వు ఒక మందిరాన్ని ప్రతిష్ఠించావో, ఇది దేవుని మందిరం అని బేతేలు అని పేరు ఎక్కడైతే పెట్టావో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి మళ్ళీ ఒకసారి 1వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మొట్టమొదటిసారిగా ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడింది ఆ బేతేలులోనే అని మనకి తెలుసు. ఆ బేతేలులో అంతకుముందు ఏంటి ప్రతిష్ఠించాడు యాకోబు? ఒక రాయి నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఏమన్నాడు? ఇది దేవుని మందిరము అన్నాడు. ఏమన్నాడు? ఇది దేవుని మందిరము అని చెప్పి ఏం పెట్టాడు అక్కడ? బేతేలు అని పేరు పెట్టడం జరిగింది. ఆ ఊరికి అంతకుముందు వేరే పేరు ఉంది, కానీ ఆ పేరును మార్చివేసి ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. దేవుని మందిరము అని అక్కడ పెట్టు. ఇప్పుడు అక్కడ ఏం చేయమంటున్నాడు దేవుడు? బలిపీఠాన్ని కట్టమంటున్నాడు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? బలిపీఠాన్ని కట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతకుముందు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇది దేవుడి నివాస స్థలం, ఇది దేవుడి నివాస స్థలం కాబట్టి ఇది దేవుని మందిరము అని అక్కడ దాన్ని మందిరంగా ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మళ్ళా అక్కడికే వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము కట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు మరి ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం వేసుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారం అనే దాన్ని మందిరం అని అంటాము. అలాగే బలిపీఠం అనేది కూడా ఒకటి వారు సిద్ధం చేశారు కదండి. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? మందిరానికి బయట ఉంటుంది. మందిరం లోపల ఉండదు, కానీ మందిరానికి బయట భాగంలో మరి బలిపీఠం అనేది ఉంటుంది. ఇశ్రాయేలీలు ఆ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు శుభ్రంగా అక్కడ మందిరం లోపలికి రాగానే నీళ్లు ఉంటాయి, అందులోకి రాగానే నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తర్వాత ఏం చేయాలి? వాళ్ళు తీసుకొచ్చిన బలులు యాజకుడు ద్వారా ఆ బలిపీఠం మీద బలులు అర్పించాలి కదండి. వాళ్ళు తీసుకొచ్చిన బలి పశువులను యాజకుడికి ఇస్తే ఏ బలికి తీసుకొచ్చారో దాన్ని చెప్తే యాజకుడు ఆ బలిపీఠం మీద ఆ పశువులను బలిగా అర్పించడం అనేది జరిగేది. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద ఆ పశువులను బలిగా అర్పించడం జరుగుతుందో, ఒకవేళ పాప పరిహారార్థ బలి తీసుకొస్తే పాప పరిహారం జరిగేది, అపరాధ పరిహారార్థ బలి తీసుకొస్తే అపరాధము నుంచి విడుదల జరిగేది. ఇలాగా వారు బలులు అర్పించడం అనేది జరిగేది. మందిరం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? బలిపీఠం అనేది ఉంటుంది కదండి. మందిరం అనేది ఎక్కడ ఉంటుంది? మందిరం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ బలిపీఠం అనేది ఉంటుంది. అప్పుడైతే మందిరం లోపల బలిపీఠం ఉండేది కాదు, కానీ మందిరానికి బయటే బలిపీఠాలు ఉండేవి కదండి. బలిపీఠం అంటే ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన బలి పశువులను బలి అర్పించే బలిపీఠం. అయితే మనం చూస్తే ఆ కాలంలో మరి ప్రత్యక్ష గుడారము టెంపరీగా వాళ్ళు 40 సంవత్సరాలు వేసిన ప్రయాణ కాలంలోనూ బలిపీఠం బయటే ఉండేది.
అలాగే మరి పర్మనెంట్గా షిలోహులో వాళ్ళు ఆ దేశం వచ్చిన తర్వాత షిలోహులో పర్మనెంట్గా మందిరాన్ని కట్టారు, ప్రత్యక్ష గుడారాన్ని. అప్పుడు కూడా బలిపీఠం బయటే ఉంది. అలాగే మరి సొలొమోను ద్వారా దేవుడు మరి చాలా పెద్ద మందిరాన్ని కట్టించుకున్నాడు యెరూషలేములో. అప్పుడు కూడా బలిపీఠం ఎక్కడుంది? అప్పుడు కూడా బలిపీఠం ఎక్కడుందండి? మందిరానికి బయటే, మందిరం లోపల, మందిరానికి బయటే బలిపీఠం అనేది ఉండడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళా ఆ మందిరం కూల్చివేయబడి మళ్ళా తర్వాత మందిరాన్ని యూదులు కట్టినప్పుడు కూడా మందిరానికి బయటే వాళ్ళు బలిపీఠాన్ని కట్టారు. అయితే ఈ కాలంలో మరి బలిపీఠం అనేది ఎక్కడ ఉంటుంది? ఈ కాలంలో బలిపీఠం అనేది మరి ఎక్కడ చూడొచ్చు మనం? మందిరానికి లోపల, మందిరానికి బయట. ఏంటండి? మందిరానికి లోపల బలిపీఠాలు ఇప్పుడు మనకి కనబడుతూ ఉన్నాయి కదండి. మందిరం బయట ఆ కాలంలో బలిపీఠాలు ఉండేవి, కానీ ఇప్పుడు మందిరానికి లోపల ఆ బలిపీఠాలు కనబడుతూ ఉన్నాయి. మందిరం బయట పశువులను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద బలులు అర్పించేవారు. ఇప్పుడు ఆ బలులు లేవు. ఉన్నాయా? మనం పశువులను తీసుకెళ్ళి పశువులను బలిగా దేవుడికి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు బలిపశువుగా మన కొరకు ఆ బలిపీఠం మీద బలియాగము ఒక్కసారే ఆయన చేశాడు. కాబట్టి ఆయన ద్వారా మందిరం లోపల ఉన్నటువంటి అడ్డుతెర రెండుగా విడిపోయింది. కాబట్టి ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము రెండు కూడా ఇప్పుడు ఏకమైపోయాయి. కాబట్టి ఆ రెండింటినీ వేరు చేసే అడ్డుతెర యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా, బలియాగం ద్వారా ఏమైంది? ఆ అడ్డుతెర రెండుగా చిరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము రెండు కూడా ఏకమైపోయి మొత్తం టోటల్ అంతా కూడా ఏమైంది? అతి పరిశుద్ధ స్థలం అయింది. అయితే ఇప్పుడు బలిపీఠాలు ఇంకా బయట ఉంచి బయట బలి పశువులను మనం అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన బలిపశువుగా మన కొరకు అర్పించబడ్డాడు. కాబట్టి ఇక బలిపీఠాలు బయట లేవు, కానీ బలిపీఠాలు ఎక్కడ మనం చూస్తున్నాం? మందిరం లోపలే మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడినటువంటి ఆ యొక్క ప్రదేశము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే లోపలికి, మందిరం లోపలికి వచ్చింది. అడ్డుతెర ఇక్కడ ఉంటుంది. అడ్డుతెర రెండుగా చిరిగిపోయింది. అంటే అడ్డుతెర పూర్తిగా తొలగిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది జరిగింది. కాబట్టి ఆయనే బలిపశువుగా మన కొరకు అర్పించబడ్డాడు. కాబట్టి మనకి ఏ బలులు అర్పించవలసిన అవసరము లేదు. ఏంటండి? ఏ బలులు మనం అర్పించవలసిన అవసరము లేదు. పశువులను మనం బలుగా అర్పించవలసిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా రమ్మా బయట పెట్టేసి దానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఎక్కడ ఏం చేయమంటున్నాడు? ఒక బలిపీఠాన్ని కట్టు. అక్కడికి వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టు. మందిరాన్ని కట్టావు, మందిరాన్ని ప్రతిష్ఠించావు, ఇప్పుడు దేన్ని కూడా కట్టు? బలిపీఠాన్ని కట్టు అని దేవుడు ఆజ్ఞాపిస్తే బయలుదేరాడండి. కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ చూడండి, యాకోబుతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ బేతేలులో నాకు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలులు అర్పించు. ఆ తర్వాత కాలంలో కూడా ఆ బలిపీఠం మీద ప్రజలు బలులు అర్పించేలాగా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు ఒక్కడే వెళ్ళి అక్కడ ఆ బలిపీఠాన్ని కట్టాలని అనుకోలేదు. కానీ యాకోబు ఎవరిని సిద్ధం చేశాడు అక్కడికి వెళ్ళడానికి? యాకోబు ఎవరిని సిద్ధం చేశాడండి? యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, దేవునికి స్తోత్రం, ఎవరిని తీసుకెళ్ళాడట? బేతేలుకి. ఎక్కడికి?
తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరము. ఇప్పుడు మందిరానికి ఇంటిలో ఒక్కడే వెళ్ళడానికి వీలు లేదు, కానీ యాకోబులాగా ఏం చెయ్యాలి? ఇంటి వారందరూ కూడా వెళ్ళాలి. ఏం చేయాలండి? ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని మందిరాలకు వెళ్ళాలి. దేవుని మందిరాలకు కుటుంబం అంతా కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో ఒకరో ఇద్దరో వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే అది దేవుడికి అంగీకారము కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. దేవుడు దినము ఏదైతే ఉన్నదో, ఆయన్ని ఆరాధించే దినం ఏదైతే ఉన్నదో, ఆయన్ని సేవించే దినం, పూజించే దినం ఏదైతే ఉన్నదో, ఆ దినాన్ని మనం వేరే పనులు ఏవి పెట్టుకోకుండా ఏం చేయాలండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి ఇంటివారు అందరూ కూడా కలిసి ఇంటివారు అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈనాడు పరిస్థితులు చూస్తే అటువంటి పరిస్థితులు ఎక్కడ కనబట్టలేదు. ఇంటిలో ఉన్నవారు అందరూ, కుటుంబంగా ఉన్నవారు అందరూ కూడా మందిరానికి వెళ్ళి ఆరాధించడం చాలా తక్కువగా కనబడతా ఉంటున్నట్లు విషయాలు. ఇంట్లో ఉన్నవారు అందరూ మందిరానికి వెళ్ళరు. ఇంట్లో ఉన్నవారు అందరూ దేవుడిని నమ్ముకోరు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకవేళ దేవుడిని నమ్ముకున్నా ఇంట్లో ఉన్నవారు అందరూ మందిరానికి వెళ్ళరు. భార్య వెళ్తే భర్త వెళ్ళడు, భర్త వెళ్తే భార్య వెళ్ళరు, వాళ్ళిద్దరూ వెళ్తే పిల్లలు వెళ్ళరు, పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు. మొత్తానికి రకరకాలైనటువంటి కారణం. ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, పనులు అంటారు, ఫంక్షన్లు అంటారు, లేదంటే ఊర్లు అంటారు, రకరకాలైనటువంటి. కానీ మనమైతే చాలా సులువుగా కొన్ని కారణాలను బట్టి మందిరాలను మానేయడం అనేది జరుగుతుంది. కానీ ఆ పని యొక్క ప్రతిఫలాన్ని మనం ఎప్పటికప్పుడు అనుభవించవలసిందే. అప్పుడు మనం ఏం చేసామంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాం. దేవుని మందిరానికి వెళ్ళలేదంటే, ఒక క్రైస్తవుడిగా ఉన్నవాడు మందిరానికి వెళ్ళలేదంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? దేవుని దృష్టికి పాపము చేసిన వాడు ఏం పొందాలి? దేవుడి వలన ఏదో ఒక శిక్ష పొందవలసిందే. ఎవరిలో అయితే ఆజ్ఞాతిక్రమమైన పాపం ఉంటుందో దాని శిక్షను అనుభవించక తప్పదు. మనం అనుకుంటూ ఉంటాం, మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన రోగాలు, మనకు వచ్చిన శిక్షలు, మనకు వచ్చిన బాధలు ఏ కారణం చేతో వస్తున్నాయి, ఎందుకో వస్తున్నాయి, ఏదేదో అనుకుంటాం. కానీ ఇంతకీ నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మందిరానికి వెళ్ళలేనందుకే వచ్చాయి అన్న సంగతి మనము తెలుసుకోలేము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేతేలు అంటే దేవుని మందిరముకు ఎవరు వెళ్ళాలంటే ఇంట్లో ఒక్కడే వెళ్ళడం కాదు, ఇంటి యజమానుడే వెళ్ళడం కాదు, ఇంటి యజమానురాలు వెళ్ళడం కాదు. యాకోబు ఎలాగైతే ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? పూర్తిగా తన కుటుంబ సభ్యులని, అలాగే తన దగ్గర ఉన్న వారి అందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. నిజానికి అక్కడ మనం చూస్తే నువ్వు మొత్తం నీ ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకుని బేతేలుకి వచ్చి బలిపీఠం కట్టాని చెప్పలేదు. కానీ ఏం చేశాడు యాకోబు? తన ఇంటివారి అందరితోనూ, ఏమని రాయబడిందండి? యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తన దగ్గర పనిచేస్తున్న వారుగా ఎవరైతే ఉన్నారో తన పనివారి అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. తన ఇంటి వారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళి మందిరానికి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని కుటుంబాలు ఈనాడు మందిరాలకి కుటుంబం అంతా కలిసి వెళుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్ని కుటుంబాలు కనబడుతున్నాయి? ఇక్కడున్న మీలో ఎంతమంది కుటుంబాలుగా ప్రతి ఆదివారం రెగ్యులర్గా కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నామన్న కుటుంబాలు చేతులెత్తండి. ఒకసారి చేతులెత్తండి. కుటుంబం అంతా కూడా కలిసి దేవునికి మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు బ్రేక్ రాకుండా ఎప్పుడు మనం ఇదేయకుండా దేవునికి స్తోత్రం. ఈ వారం కుటుంబం అంతా వెళ్ళామనుకోండి, వచ్చే వారంలో ఒక ఇద్దరు ఆగిపోతారు కుటుంబంలో కదా. వచ్చే వారంలో ఒక ఇద్దరు ఆగిపోతారు. మళ్ళీ 3వ వారం ఒకవేళ కుటుంబం అంతా వెళ్ళామనుకోండి, 4వ వారంలో 3 ఆగిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మనం శిక్షలు అనుభవించడానికి మనం చేసే పొరపాట్లు,
ఇవన్నీ మనం చేసే తప్పులు, ఇవన్నీ కూడా మనము తెలియకుండానే కొన్ని దేవుని ఉగ్రతలకు గురవడానికి మనం చేసే కొన్ని పొరపాట్లు అన్న సంగతి తెలుసుకోవాలి. నిజమే, కారణాలు చాలా ఉంటాయి. భర్త ఎందుకు రాలేదంటే ఉద్యోగం అండి, సెలవు దొరకలేదు, వెళ్ళిపోయానండి అంట. ఏంటండి? భార్య ఎందుకు రాలేదంటే లేదండి ఇంట్లో పని అవ్వలేదండి, వంట అవ్వలేదండి, బట్టలు అవ్వలేదండి అని భార్య అనొచ్చు. పిల్లలు ఎందుకు రాలేదంటే అబ్బాయి లేదండి, వాళ్ళకి స్కూళ్ళు పెట్టేశారండి, వాళ్ళకి కాలేజీలు పెట్టేశారండి అని వాళ్ళు అనొచ్చు. కానీ ఇవేవి కూడా ఒకవేళ మందిరంలో ఒకవేళ అంగీకారం అవుతాయేమో, కానీ దేవుడి దగ్గర అంగీకారం అవ్వవు. దేవుడి దగ్గర ఏమవ్వండి? అంగీకారం అవ్వవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడి దగ్గర అంగీకారం ఏది? పునరుత్థాన దినాన్ని మనం ఖచ్చితంగా దేవుని మందిరానికి కుటుంబం అంతా కలిసి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడికి అంగీకారం. కుటుంబంలో నలుగురుంటే నలుగురు దేవుడిని నమ్ముకోవాలి. కుటుంబంలో నలుగురుంటే నలుగురు దేవుడి యందు విశ్వాసం భయభక్తులు ఉంచాలి. కుటుంబంలో నలుగురుంటే నలుగురు కూడా మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి. కుటుంబంలో నలుగురుంటే నలుగురు దేవుని ఆజ్ఞను ఏం చేయాలి? అనుసరించాలి. నలుగురిలో ఇద్దరు అనుసరించి ఇద్దరు అనుసరించకపోతే పర్వాలేదా? నలుగురిలో ఇద్దరు అనుసరించారు, ఇద్దరు అనుసరించలేదు, పర్లేదని మనం అనుకుంటాం కదా. ఏమనుకుంటాం? ఇద్దరు కుదరలేదు, ఇద్దరు కుదిరింది, ఆ ఇద్దరు వెళ్ళారు, ఇంకో ఇద్దరు వెళ్ళలేదు. మనమైతే పర్లేదులే, మన ఇద్దరం వెళ్ళాం కదా, చాలులే, వాళ్ళిద్దరూ రాకపోయినా మన ఇద్దరం వెళ్ళాం కదా, పర్లేదులే అనుకుంటాం. కానీ ఇద్దరు వెళ్ళిన వారు వెళ్ళిన ప్రతిఫలాన్ని వాళ్ళిద్దరూ పొందుతారు. ఇంకో ఇద్దరు వెళ్ళలేని వారు వెళ్ళలేని ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతారు. వ్యాపారము చేయకుండా ప్రతిష్ఠిత దినము, దేవుడిని ఆరాధించే ఈ ఆదివార దినము ఏటి? దేవుడికి ప్రతిష్ఠిత దినము. ఆనాడు శనివార దినమును ఇశ్రాయేలీయులకు దేవుడికి ప్రతిష్ఠిత దినం, విశ్రాంతి దినం. కానీ ఈనాడు సంఘానికి పునరుత్థాన దినమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి మృత్యుంజయుడి గారు లేచినటువంటి ఈ పునరుత్థాన దినము ప్రతిష్ఠిత దినం. ఈ సంఘ ఆరాధనా దినం అని ఉంది రాయబడింది వాక్యంలో. ఏమనుంది? సంఘ ఆరాధనా దినము అని రాయబడింది. సంఘం అంతా దేవుణ్ణి ఆరాధించే దినం ఏ రోజు? ఆదివార దినం. ఆ ఆదివార దినం ఏంటి? వాక్య ప్రకారంగా దేవునికి ప్రతిష్ఠిత దినము. ఆదివార దినం దేనికండి? దేవునికి ప్రతిష్ఠిత దినం. దేవుడు ప్రతిష్ఠించుకున్న దినం అది. దేవుణ్ణి దేనికి ప్రతిష్ఠించుకున్నాడు? సంఘం దేవుణ్ణి ఆరాధించడం కోసం దేవుడు ప్రతిష్ఠించుకున్న దినం అది. కాబట్టి దేవుడు ప్రతిష్ఠిత దినాన్ని మనం ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము పాడు చేసుకోకూడదు. దేవుడు ప్రతిష్ఠించుకున్న దినమైనటువంటి సంఘ ఆరాధనా దినమైనటువంటి ఆదివార దినాన్న మనం ఏం చేయాలి? ఇంక వేరే ఏ రకమైన కార్యకలాపాలు పెట్టుకోవడానికి వీలు, ఏ రకమైనటువంటి పనులపాట్లు పెట్టుకోవడానికి వీలు, వేరే ఏ విధమైనటువంటి పనుల్లోనూ మనం మునిగిపోవడానికి వీలు. గబగబా మనము బేతేలులో ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి యాకోబు ఎలాగైతే కుటుంబంతో వెళ్ళాడో మనం కూడా అలాగే ఆ ఆదివార దినమున దేవుని ప్రతిష్ఠిత దినము, సంఘ ఆరాధనా దినము, నాకు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన దినము. కాబట్టి ఈ దినాన్ని నేను ఏం చేయకూడదు? వ్యర్థం చేసుకోకూడదు. ఈ దినాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఈ దినాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను దేవుని ప్రతిష్ఠిత దినాన్ని, దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండి నేను దేవునికి విరోధంగా తప్పు చేయకూడదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకూడదు అని చెప్పి ఏమనుకోవాలి? ఖచ్చితంగా గబగబా పనులన్నీ చక్కబెట్టుకుని గబగబా నిద్రలేచి గబగబా కార్యకలాపాలన్నీ పూర్తి చేసుకుని గబగబా మందిరం ఏ టైంకి అయితే ఉందో ఆ టయానికి గబగబా మందిరానికి మనము వెళ్ళాలి. వెళ్ళి ఆ మందిరంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆరాధించుకోవాలి. ఆ దేవుణ్ణి సేవించి దేవుడితో సహవాసం చెయ్యాలి. ఆ దేవుణ్ణి సేవించి ఆ దేవుడితో సహవాసం చేసి ఆ దేవుణ్ణి మనం గణపరిచి మహింపరిచి పూజించినప్పుడు దేవుని యొక్క సంఘ ఆరాధనా దినమైనటువంటి ఆ పునరుత్థాన దినము యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని రాయబడి.
కాబట్టి ఒక ఆదివారం మనం మందిరానికి వెళ్ళడం వల్ల 1000 ఆదివారాల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒక ఆదివారం మనం మందిరానికి వెళ్ళకపోతే 1000 ఆదివారాల ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని మందిరాన్ని విసర్జించడానికి వీల్లేదు. దేవుని మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి భయభక్తులతో మనం ఆరాధించుకోవాలి తప్ప, మనం లోక సంబంధమైన కార్యకలాపాలు మనం పెట్టుకుని రకరకాలైన పనిపాట్లలో మనం మునిగిపోయి మనము దేవుని మందిరాన్ని విసర్జించి దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం ఉంటే దేవుని దృష్టికి ఏమవుతాం? దోషులం అవుతాం, అపరాధులం అవుతాం. అప్పుడు ఆయన దగ్గర నుంచి ఏదో ఒక శిక్ష అపరాధాన్ని బట్టి రాక మానదు, ఏదో ఒక కీడు రాకమానదు, ఏదో ఒక చెడు జరగమానదు, ఏదో ఒక శోధన అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటారు క్రైస్తవులు. ఆ ఆదివారాలే ఊళ్ళు ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆదివారాలే ఉద్యోగాలు పెట్టుకుంటారు. ఆదివారాలే వ్యాపారాలు పెట్టుకుంటారు. ఆదివారాలే రకరకాలైనటువంటి పనులు. ఆ ఆదివారాలే చుట్టాలు వస్తారు. చుట్టాలు కూడా ఆదివారం వస్తారు. ఆదివారం వెళ్తేనే కక్క మొక్క ఉంటుంది. ఉత్తి రోజుల్లో వెళ్తే ఏమీ ఉండదు, పప్పుసారి వేసి పెడతారని చెప్పి చుట్టాలు కూడా ఎప్పుడు వస్తారు? ఆదివారాలే వస్తారు. ఏంటండి? కాబట్టి చుట్టాలు వచ్చారని మానేస్తాం, ఉద్యోగాలని మానేస్తాం, వ్యాపారాలను మానేస్తాం, ఫంక్షన్ ఉందని మానేస్తాం, ప్రయాణం అని మానేస్తాం, రకరకాలైన కారణాలు. కానీ ఇవేవి దేవుడి దగ్గర అంగీకరించబడవు. ఈ కారణాలు ఏవి దేవుడి దగ్గర ఒప్పుకోబడవు. ఈ కారణాలను దేవుడు, ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళ్ళలేకపోయాను, ఇదిగో చుట్టాలు వచ్చిన కారణంగా, చుట్టాలకు ఉండి పెట్టడం కారణంగా మందిరానికి వెళ్ళలేకపోయాను, క్షమించంటే దేవుడు అంగీకరిస్తాడా? ప్రభువా ఇదిగో ఉద్యోగానికి వెళ్ళిపోయాను, నీ మందిరానికి వెళ్ళలేకపోయాను, ఉద్యోగం ఉంది ఉద్యోగానికి వెళ్ళిపోయానంటే దేవుడు క్షమిస్తాడా? ఇదిగో వ్యాపారానికి వెళ్ళిపోయాను, వ్యాపారం ఉంది, ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోయాను, వ్యాపారం ఉండడం వల్ల వ్యాపారం చేసుకున్నాను అంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆయన ప్రతిష్ఠిత దినాన్ని వ్యర్థం చేసుకున్నావు. ఆ సంఘ ఆరాధనా దినమైన ఆదివార దినాన్న వ్యర్థం చేసుకున్నావు. మందిరానికి వెళ్ళి మందిరంలో గడపవలసిన దినాన్న నువ్వు మందిరంలో కాకుండా ఆత్మ సంబంధమైన పని ఒకటి చేయవలసిన వాడిగా ఉన్న నీవు ఆత్మ సంబంధిగా ఉండకుండా లోక సంబంధిగా, శరీర సంబంధిగా ఉండి ఏదో వేరే కార్యక్రమంలో ఎక్కడో మునిగిపోయావు, ఎక్కడో ఉండిపోయావు. అది దేవుడికి అంగీకారం అవుతుందా? అవ్వదు. దేవునికి ప్రతి వాడు వాని క్రియల ప్రతిఫలము అనుభవించక తప్పదు అని దేవుడు చెప్పినట్లుగా, ఏ ఆదివారం ఏ విశ్వాసి అయితే మందిరానికి వెళ్ళలేదో ఆ ఆదివారం ఆ విశ్వాసి ఆ మందిరానికి వెళ్ళలేని ప్రతిఫలాన్ని పొందవలసిందే. ఆదివారం వెళ్ళలేని ప్రతిఫలాన్ని పొందవలసిందే. భూసంబంధులుగా మనం చెప్పే కారణాలు అంగీకరించబడవు. మనం ఏ కారణం చేత వెళ్ళలేదో ఆ కారణాన్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నా మనకి క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా చేయాలండి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ బేతేలులో ఉన్న దేవుని మందిరానికి కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళాడు. కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్ళాడు. అలాగే తన దగ్గర ఉన్న వారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ ఏమంటున్నాడంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళెదము. ఏమంటున్నాడు? బేతేలుకి వెళ్దాం అంటున్నాడు. కానీ ఎలా ఉన్నవాళ్ళు అలాగే వెళ్ళిపోదాం అని అంటలేదు. ఏమంటున్నాడు? మీరు మీ వద్దనున్న పారవేసి
మిమ్మును మీరు శుచిపరుచుకుని. యాకోబు కుటుంబంలో మరి మనకు తెలుసు, కొంతమంది దగ్గర వాళ్ళ తండ్రులు తల్లులు పూజించినటువంటి దేవతలు వాళ్ళ దగ్గర ఉన్నారు. రాహేలు దగ్గర మనకు తెలుసు, రాహేలు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి యొక్క దేవతను తీసుకుని వచ్చేసింది అని. అలాగే ఇంకా ఆయన దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు అన్య దేవతలను పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. అన్య దేవతలను పెట్టుకుని వాళ్ళు వాటికి సాగిలు పడుతున్న వారుగా ఉన్నారు, వాటికి మొక్కుతున్న వారుగా ఉన్నారు, వాటిని పూజిస్తున్న వారుగా ఉన్నారు. ఎవరు? అయితే బేతేలులో ఉన్న బేతేలు దేవుడి దగ్గరికి, బేతేలులో ఉన్న మందిరానికి, అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఎలాగా ఉన్నారో అలాగా రెడీ అయ్యి వెళ్ళిపోలేదు. కానీ ఏం చేయమంటున్నాడు యాకోబు? మీ దగ్గర ఉన్న అన్య దేవతలను మీరు పారవేయండి. రెండవది, మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడండి? మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పారేయండి. రెండవది, మీరు శుద్ధులుగా మారండి, మీరందరూ శుభ్రపడండి, మీరందరూ పవిత్రపరచబడండి, మీరందరూ కూడా ఇదేవ్వండి. అండ్ ఒకవేళ వాళ్ళు ఆ దేవతలను పారేయకుండా వెళితే ఏమవును? వాళ్ళ దేవతలను పారేయకుండా ఇంట్లోనే పెట్టుకుని వెళితే ఏమవును? వీళ్ళ శుద్ధి చేయబడకుండా, శుభ్రపరచబడకుండా, పరిశుద్ధులు అవ్వకుండా, పవిత్రులు అవ్వకుండా ఒకవేళ వెళితే ఏమవుతుంది? ఈనాడైతే ఎలా పడితే అలాగ మందిరాలకి వెళ్ళిపోతూ ఉంటాం. 10 గంటల వరకు టీవీలో సినిమా చూసి 10 గంటలకి టీవీ కట్టేసి చర్చికి వచ్చేసినటువంటి వారు ఉంటారు. అప్పటి వరకు సీరియల్ చూసి ఆ టైం అయిపోయింది కదా అని చెప్పేసి బయలుదేరి చర్చిలకు వచ్చేస్తున్న వారు ఉంటారు. దురలవాట్లు కలిగినటువంటి వారు చర్చి గేటు వరకు కూడా సిగరెట్ కాల్చుకుంటూ వస్తాడు. చర్చి గేటు దగ్గర సిగరెట్ పాలేసి లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఏంటండి? చర్చి తాగేసి కూడా చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చర్చిల నుంచి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే తాగేసే వాళ్ళు ఉంటారు. ఏంటండి? రకరకాలు. 10 గంటల నుంచి 1 గంట వరకు చర్చిలో ఆరాధన జరిగింది. ఇంటికి వెళ్ళి 2 మెతుకులు తినేసి 2 గంటల నుంచి 5 గంటల వరకు సినిమా హాల్లో మ్యాట్నీ సినిమాకి వెళ్తూ ఉంటారు. ఏంటండి? 1 గంటకేమో చర్చ్ అయిపోయింది, 2 గంటలకి సినిమా హాల్కి వెళ్ళి దేవునికి స్తోత్రం. ఏంటి? ఇలాగా మనం చూస్తూ ఉంటే మరి కనబడతా ఉంటుంది. ఎలా పడితే అలాగా చర్చిలకు వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వాక్యంలో ఏమనుంది? ఏమనుంది వాక్యంలో? మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని రాయబడి. ఎలా ఉంది? మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుంది? నాన్నగారికి ఇచ్చి ఏమవుతుంది? జాగ్రత్తగా, ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ఏంటండి? అపరాధులు అవుతాం. మనం సరిగ్గా లేము, పరిశుద్ధులంగా లేము. కానీ వెళ్ళి కలుసుకుంటుంది ఎవరిని? పరిశుద్ధుడైన దేవుణ్ణి. మనం పరిశుద్ధులుగా లేము, పవిత్రులంగా లేము. కానీ వెళుతున్న ప్రదేశం ఎక్కడికే? పరిశుద్ధమైన దేవుని మందిరానికి. కాబట్టి పరిశుద్ధులంగా లేని మనము వెళ్ళి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోవడం వల్ల, పరిశుద్ధులంగా లేని మనము వెళ్ళి పరిశుద్ధ స్థలమైన మందిరంలో నివసించడం వల్ల మనము ఏమవుతున్నాం? దేవుని దృష్టికి అపరాధులు అవుతున్నాము. దేవుని దృష్టికి ఏమవుతున్నామండి? అపరాధులు అవుతున్నాం. అపరాధులమైన మనం ఏమవుతున్నాము? దాని ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. మనం అనుభవించక తప్పదు. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో, విశ్వాసులు అనబడిన వారు ఎవరైతే ఉంటారో, సంఘం అనబడిన వారు ఎవరైతే ఉంటారో, వారు తెలిసి చేసే అపరాధాలను బట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు దేవుడు శిక్షలు వారికి పంపిస్తూ ఉంటాడు. మందిరానికి ఇప్పుడు వెళ్ళలేదంటే తెలిసే వెళ్ళలేదా, తెలియక వెళ్ళలేదా? ఒక విశ్వాసి ఆదివారం మందిరానికి వెళ్ళలేదనుకోండి, తెలిసే వెళ్ళలేదా, తెలియక వెళ్ళలేదా?
అయ్యో నీకు తెలియక వెళ్ళలేదు ప్రభా, ఈవేళ నేను మందిరానికి వెళ్ళలేదు తెలియక వెళ్ళానంటే ఒప్పుకుంటాడా? నువ్వు విశ్వాసివి కదా, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళలేదు తెలియక వెళ్ళలేదంటే ఒప్పుకుంటాడా? అంటే ఒక విశ్వాసి మందిరానికి వెళ్ళకపోతే తెలిసే వెళ్ళలేదు. ఏంటి? తెలిసే వెళ్ళలేదు. అది ఆదివారం అని తెలుసు, ఆ రోజు ఉదయం ఆ రోజు మందిరంలో ఆరాధన ఉందని తెలుసు, నేను ఆ సంఘానికి చెందిన సభ్యుడిని తెలుసు, ఆ రోజు వెళ్ళాలని తెలుసు, కానీ తెలిసే వెళ్ళలేదు. ఏదో కారణంతో తెలిసే వెళ్ళలేదు. అప్పుడు అది ఏమవుతుంది? దేవుని దృష్టికి తెలిసి చేసిన పాపం అవుతుంది. దేవుని దృష్టికి తెలిసి చేసిన పాపం. వాక్యంలో ఏముంది? తెలియక చేసిన తప్పుకైనా క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసిన తప్పుకు క్షమాపణ ఉండదు అని చాలా స్పష్టంగా రాయబడింది సంఖ్యాకాండంలో. ఏంటంటే తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ ఉండదట, తెలియక చేసిన తప్పు క్షమాపణ దేవుడు ఇస్తాడట. ఇప్పుడు ఇది తెలిసి చేసిన తప్ప తెలియక చేసిన తప్ప? తెలిసి చేసిన తప్పే. కాబట్టి తెలిసే తప్పు చేసావు కాబట్టి దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే, దాని శిక్షను భరించవలసిందే, దాని యొక్క కీడు ఏదైతే ఉందో అది ఏదైతే నువ్వు తెలిసి చేసావో ఒక అపరాధం, ఆ అపరాధం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునితో ఆటలాడడం మనకు మంచిది కాదు. దేవుడు చూస్తున్నవాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు, దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తున్నవాడు, దేవుడు సమస్తాన్ని కూడా ఆయన పరిశీలించి ప్రతి దాన్ని బట్టి ప్రతి మనిషికి తీర్పు తీర్చేవాడు అన్న సంగతి మనకి తెలియాలి. కాబట్టి అక్కడ మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న దేవతలను పాడవేసి మీరేమవ్వాలి? శుభ్రపడాలి అంటున్నాడు. మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలి? శుద్ధులు అవ్వాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవునికి ఆయాసకరంగా మనం చేస్తున్నవన్నీ కూడా విడిచిపెట్టేసి, దేవునికి ఆయాసకరంగా, దేవునికి విరోధంగా, దేవుని వాక్యాన్ని అతిక్రమించి చేస్తున్న ప్రతి తప్పులు, ప్రతి పాపాలు, ప్రతి విధమైనటువంటి చెడ్డ పనులు, ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైన పనులు మనం విడిచిపెట్టేయాలి, పారవేయాలి, పూర్తిగా మనము తీసివేయాలి. మన యొక్క హృదయంలో నుండి, మన యొక్క క్రియల్లో నుండి తీసివేసుకుని శుద్ధులంగా మారి, శుభ్రపరచబడి, పరిశుద్ధత పొందుకుని, పవిత్రులంగా మారి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఎందుకంటే వెళుతున్న ప్రదేశం మామూలుది కాదు, అది దేవుని నివాస స్థలం. వెళుతున్న మందిరం దేవుడు నివసించే దేవుని ఇల్లు. వెళ్తున్న ప్రదేశము పరిశుద్ధ స్థలము. వెళుతున్నటువంటి మందిరంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆ మందిరంలో పరిశుద్ధత ఉన్నది కాబట్టి మనము పరిశుద్ధులంగా ఉండి మందిరానికి వెళ్ళాలి. మనం పరిశుద్ధులంగా లేకుండా మందిరానికి వెళితే దాని ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. మిగతా 6 రోజులు ఎలా పడితే అలా జీవించేసి ఆదివారం మందిరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా పడితే అలా జీవించేస్తారు. ఎటువంటి పనులు చేస్తే ఆ పనులు చేసేస్తారు. ఎలాంటి బ్రతికేస్తారు. ఎలాంటి చెడ్డ జీవితం, ఎలాంటి దురలవాట్లు, ఎన్నో రకరకాలైనటువంటి శరీర సంబంధమైన, లోక సంబంధమైన అపవిత్ర కార్యాలు ఎన్నో జరిగిపోతాయి 6 రోజులు. 7వ రోజు మందిరానికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతారండి? వారు శుద్ధులుగా లేని కారణంగా, వాళ్ళు అపవిత్రులుగా ఉన్న కారణంగా, వాళ్ళలో పవిత్రత లేని కారణంగా వారు దేవుని దృష్టికి అపరాధులవుతారు. వారు దేవుని దృష్టికి అపరాధులయ్యి దేవుని శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. క్రైస్తవులకు వచ్చే శ్రమలు, శోధనలు చాలా ఎక్కువగా ఉంటాయి. రకరకాలైన విధానాల్లో క్రైస్తవులు నలుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇలాగే కొన్ని దేవుడికి ఆయాసకరమైన తప్పులు, పొరపాట్లు చేయడం అని, ఇలాగే కొన్ని దేవునికి విరోధమైన, దేవుని కోపం వచ్చే విధంగా, దేవుని శిక్ష వచ్చే విధంగా కొన్ని మనము తప్పులు, పొరపాట్లు, పాపాలు, అపరాధాలు చేసే నలిగిపోతూ ఉంటాం మనం. ఒకవేళ అటువంటివి ఏవి మనలో లేకుండా ఉంటే మనం నలిగిపోవలసిన అవసరం ఉండదు. మనం రోగాల బారిన పడవలసిన అవసరం ఉండదు. మనము దేవుని శిక్షలు అనుభవించవలసిన అవసరం ఉండదు. మనం శ్రమలు అనుభవించవలసిన అవసరము ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది ఉండదన్నమాట. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి, కుటుంబాలుగా వెళ్ళాలి, ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా మానకుండా వెళ్ళాలి. అలాగే వెళ్ళేటప్పుడు ప్రతివి దేవునికి ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
విడిచిపెట్టేసి వెళ్ళాలి. శుద్ధులుగా మారి, పరిశుద్ధులుగా మారి, పవిత్రులుగా మారి, పవిత్రులుగా దేవుని సన్నిధికి వెళ్ళాలని. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం, దేవుని దీవెనలు మనం చూడగలుగుతాం. ఏమంటున్నాడు అక్కడ? మీరందరూ కూడా శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకునుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళిదము. మనము వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టాలి. దేవుడు ఆ బేతేలులో ఆ దేవుని మందిరం ఏదైతే ఉన్నదో అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టమని చెప్పాడు. ఆ బలిపీఠాన్ని మనం అందరం వెళ్ళి కట్టాలి. బలిపీఠం కట్టి ఏం చేయాలి? బలిపీఠం మీద బలి అర్పించాలి. బలిపీఠం మీద ఏం చేయాలి? బలి అర్పించాలి. ఆ బలి అర్పించినప్పుడు ఆ బలిని దేవుడు ఆగ్రాణిస్తాడు. ఆ బలిని దేవుడు ఆగ్రాణించి ఆ బలి అర్పించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందరము కూడా వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టాలి. కాబట్టి మీ దగ్గర ఉన్న విగ్రహాలను మీరు తీసి పారవేయండి. అంటే యాకోబుకి తెలిసా అప్పటి వరకుని విగ్రహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోనీ మిగతా వారు అందరూ విషయం, రాహేలు దగ్గర విగ్రహాలు ఉన్నాయన్న సంగతి యాకోబుకి తెలుసా అంటారా, తెలియదంటారా? తన తండ్రి యొక్క దేవతలను ఆమె దొంగిలించి తెచ్చుకున్నది అన్న సంగతి తెలుసా, తెలీదా యాకోబుకి? ఏంటండి, ఇప్పుడు తెలిసి ఆ విగ్రహాలను పారేయమన్నాడా, లేదంటే తెలియకుండా పారేయమన్నాడా? తెలియకపోతే మీ దగ్గర ఉన్న విగ్రహాలను పారేయండి అని ఎందుకంటాడు, ఎలాగంటాడు? అక్కడ చాలా ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి ఒకసారి. మీ యొద్దనున్న అంటే రాహేలు దగ్గర అన్యదేవత ఉన్నది అన్న సంగతి తెలిసే ఏం చేయమంటున్నాడు? తీసి. ఇప్పుడే తెలిసిందంటారా యాకోబుకి తన భార్య దగ్గర అన్యదేవత ఉందని, అన్యదేవత బొమ్మ ఉన్నదని, అన్యదేవత విగ్రహం ఉందని, ఆ విగ్రహానికి ఆమె సాగిలు పడుతుందని ఇప్పుడే తెలిసిందా, లేదంటే ముందే తెలిసిందా? ముందే తెలిసి ఇప్పుడు తీసివేయమన్నాడా, లేదంటే ముందే చెప్పాడా? ముందు చెప్తే ఆమె తీసివేయలేదా? చూడండి, యాకోబుకి ముందు తెలియదు. ఎప్పుడు ప్రయాణంలో దొంగిలించినప్పుడు కడగా ఉన్నాను అబద్ధం చెప్పేసి కింద పెట్టేసుకుని ఒంటి మీద పెట్టేసుకుని దాని మీద కూర్చొని వెళ్ళిపోయినప్పుడు తెలియదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ ఎత్తాడు. తెలిసింది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆ అన్యదేవతలను పారవేయండి అని చెప్పాడు. తెలిసింది కానీ ఏం చేయలేకపోయాడు, ఖండించలేకపోయాడు. ఎవరు? యాకోబు ఖండించలేకపోయాడు. ఎవరిని? రాహేల్. ఎందుకు ఖండించలేకపోయాడు? ఏంటండి? ప్రేమ వల్ల ఖండించలేదు. ప్రేమ వల్ల. ఇప్పుడు ఖండించకపోవడం అనేది యాకోబు చేసిన ఒక తప్పు. తన భార్య ఒక పాపం చేస్తుంది, అది కూడా సామాన్యమైన పాపం కాదు, మామూలు పాపం కాదు. మామూలు పాపమా? భర్త చూస్తే దేవుడు 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 అని పట్టుకుని కాళ్ళు పట్టుకుని పెనుగులాడేసి మరి పోరాడేసి విజయాలు సాధించేస్తున్నాడు. ఈమెమో ఇంట్లో విగ్రహాలు పెట్టుకుని తెగ మొక్కేస్తుంది, పులోమని తెగ చేసేస్తుంది వ్రతాలు. ఎవరండి? భార్య. మరి భార్య ఆ విధంగా ఇంట్లో విగ్రహారాధన చేస్తుంటే ఇంత గొప్ప భక్తుడు కదా, ఈయన ఏం చెయ్యాలి? ఖండించాలి కదా. ఖండించాడా? ఖండించలేదు. ఎందుకు? ఎంతో ప్రేమ కలిగిన భార్య కాబట్టి. ప్రేమ ఏం చేయదు? ఖండించదు. ప్రేమ ఎదుటివారిని ఖండించవలసిన విషయాల్లో ఖండించదు. ఖండించకుండా ప్రేమ అడ్డొస్తుంది. ప్రేమ అడ్డొచ్చినప్పుడు ఖండించవలసిన విషయంలో నువ్వు ప్రేమను బట్టి ఖండించకుండా ఉంటే కనుక అవతల వాడు చేసిన తప్పును బట్టి వాడు అపరాధి అయితే వాడి తప్పు తెలిసి కూడా వాడిని ప్రేమ వల్ల ఖండించలేదు కదా, నువ్వు కూడా ఒక తప్పు చేసిన వాడు అవుతావు. ఖండించకపోవడం కూడా తప్పు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే
మీరు ఖండించండి, బుద్ధి చెప్పండి, ఏంటండి, హెచ్చరించండి, గద్దించండి అని ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రేమ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆమె విగ్రహారాధన చేస్తుంటే ఏం చేశాడు? వదిలేశాడు. అప్పుడే వచ్చి కొన్ని రోజులు అయింది కదా, ఇన్ని రోజులు కూడా ఆమె ఎక్కడైతే ఈయన గుడారం వేసుకున్నాడో ఆ గుడారంలో ఒక పూజ గది కట్టేసింది. ఈవిడ ఎవరో రాహేలు గారు పూజ గది కట్టేసింది, అందులో విగ్రహాన్ని నిలబెట్టేసింది, అక్కడ విగ్రహారాధికురాలు అయిపోయి పూజ చేసేస్తుంది. ఆ సంగతి తెలిసింది, ఆ సంగతి చూశాడు, ఆ సంగతి గమనించాడు, ఆ విషయాలన్నీ కూడా చూశాడు. కానీ ఇన్ని రోజులు చెప్పలేదు, ఖండించకుండా ఉన్నాడు. మన ప్రేమ ఎదుటివారి తప్పులను ఖండించకుండా ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడట? ఖండిస్తాడని, వాడు బుద్ధి చెప్తాడని, వాడు గద్దిస్తాడని, వాడు తప్పును దిద్దుతాడని ఉంది. అలాగే నిజంగా ప్రేమ ఉన్నవాడు ఏదైతే ఉందో అది వెంటనే ఖండించి దాన్ని సరిచేయడం అనేది చేస్తాడు. ఒకవేళ ఆ పని చేయలేదు అంటే అతనికి ఆ మనిషి మీద నిజంగా ప్రేమ ఉన్నట్లు లెక్క కాదు. నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క కాదు. దేవునికి స్తోత్రం. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం చేయమన్నాడు? మీ దగ్గర ఉన్న విగ్రహాలను పారవేయండి. మీరు ఇప్పుడు వరకు విగ్రహారాధన చేశారు కాబట్టి మీరేమవ్వండి? శుద్ధులుగా మారండి, శుద్ధులు అవ్వండి. ఇప్పుడు వరకు ఆ విగ్రహాలను పెట్టుకుని ఏం చేశారు? విగ్రహారాధన చేశారు కాబట్టి ఇప్పుడు ఏమవ్వండి? శుద్ధి చేసుకోనండి అన్నాడు. ఈ మాట మొత్తం అతని దగ్గర ఉన్నవాడు అందరికీ చెప్పింది కాదు. ఎవరికి చాలా ప్రాముఖ్యంగా చెప్పింది ఎవరికి? తన భార్య అయిన రాహేలుకి చెప్పినప్పుడు వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ, మిగతా వారు ఎంతమంది దగ్గర ఉన్నాయో మనకి బైబిల్లో తెలియదు, కానీ ఎంతమంది ఇంక విగ్రహాలు పెట్టుకున్నారు, ఎంతమంది విగ్రహారం చేశారో తెలియదు, కానీ రాహేలుతో పాటు ఇంకా కొంతమంది దగ్గర విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధకులుగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు? ఆ యాకోబు మాట ఆలకించి, యాకోబు మాటకు విధేయత చూపించి వారి దగ్గర ఉన్న అన్య దేవతలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఏం చేశారు? యాకోబుకి ఇచ్చేస్తే యాకోబు తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టేశాడు. ఎక్కడో ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. సరే, ఇప్పుడు రాహేలు తన దగ్గర ఉన్న విగ్రహాన్ని తీసివేసి ఇచ్చేసింది. ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పాతిట్టేశాడు. అయితే రాహేలు జీవితంలో ఏం జరిగింది? రాహేలు జీవితంలో ఏం జరిగింది? చనిపోయింది. నీ యొక్క దేవత బొమ్మ మా దగ్గర ఎవరి దగ్గర ఉంటే వారు బతకడానికి వీలు లేదు అన్నాడు. ఎవరి యొద్ద నీ దేవత ఉంటుందో బ్రతకకూడదు అన్నాడు. ఇప్పుడు వరకు ఉంది, ఇప్పుడు తీసి ఇచ్చేసింది, ఆయన ఎక్కడో పాతి పెట్టేశాడు. ఇప్పుడు ఈమె విగ్రహారాధికురాలు కాదు, కానీ బతికిందా? చనిపోయింది. ఏ కారణం చేతంటారు? ఏంటండి? తీసేసింది కదా, బతకాలి కదా. ప్రేమించిన పెళ్ళం ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోయింది. ఎంతో ప్రేమించిన భార్య ఏమైంది? చనిపోయింది. ప్రేమించలేని భార్య, అస్సలు ప్రేమ లేని భార్య స్టాండర్డ్గా భార్య స్థానాన్ని దక్కించుకుని భార్యగా కొనసాగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం చూస్తూ ఉంటే అక్కడ ఆమె ఏమైంది? చనిపోయింది. మొదటి రోజు ఏం చెప్పాడో, ఎవరి దగ్గర ఉంటుందో వారు చచ్చిపోవలసిందే అని ఏదైతే చెప్పాడో అదే జరిగింది. శాశ్వత కాలము, జీవితకాలము యాకోబుతో కలిసి జీవించలేదు రాహేలు. యాకోబుతో కలిసి రాహేలు జీవితకాలం జీవించలేదండి. యాకోబుతో కలిసి జీవితకాలం జీవించింది ఎవరు అంటే లేయాతో పాటు వాళ్ళిద్దరు దాసులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా
తీసివేయవలసినవి తీసివేయకుండా ఉంచుకుంటే ఏమవుతాం ఒకరోజు చెప్పరే? మనం తీసివేయవలసినవి మనం తీసివేయకుండా మన దగ్గర ఉంచుకుంటే ఏమవుతాం? ఖచ్చితంగా ఒకరోజు హఠాత్తుగా చస్తాము. ఏమవుతాండి? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా ఆశీర్వదించబడిన నాశనమగును. హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది అంటున్నాడు. ఏంటండి? హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. మనం దేవునికి విరోధమైన పనులు ఎన్నో చేస్తున్నా ఏమీ అవటం లేదు, అంతా బాగానే ఉంది, అంతా అద్భుతంగా జరుగుతుంది, ఆశీర్వాదాలే పొందుతున్నాం, కానీ ఏమాత్రం కీడులు పొందటం లేదు అని అనుకుంటాం. అలాగ అనుకుంటానే ఉంటాం. హఠాత్తుగా దాని ప్రతిఫలము వచ్చేస్తుంది. కాబట్టి మనము తీసివేసి పారవేయవలసినవి ఖచ్చితంగా తీసి పారవేయాలి. మనం శుద్ధులంగా మారాలి. దేవుని మందిరానికి వెళ్తున్న మనము, ఉపవాసాలు చేస్తున్న మనము, ప్రార్థనలు చేస్తున్న మనము, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, వాక్య బోధలు వింటున్న మనము, దేవునికి అర్పణలు అర్పిస్తున్న మనము ఎలా ఉండాలి? ఖచ్చితంగా శుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధుడును గనక నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. నేను పవిత్రుని కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండాలి అంటున్నాడు. ఒకవేళ మనలో మనం తీసివేసి పాడవేయవలసినవి, విడిచిపెట్టవలసినవి, పూర్తిగా దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసి పాడవేసి వాటిని విడిచిపెట్టేసి మనం శుద్ధులు అవ్వకపోతే, మనం పరిశుద్ధులు అవ్వకపోతే, పవిత్రులు అవ్వకపోతే హఠాత్తుగా ఒకరోజు నాశనం పొందుకోక తప్పదు. హఠాత్తుగా ఒకరోజు దేవుని ఉగ్రత దిగిరాక ఆగదు. హఠాత్తుగా ఒకరోజు దేవుని శిక్షను అనుభవించక తప్పదు. హఠాత్తుగా ఒకరోజు మరణం పాలవక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలు అనబడినటువంటి వారిలో దేవునికి ఇష్టం లేనివి ఏవి ఉండడానికి వీల్లేదు. అవి దురలవాట్లే కానీ, దుష్టాలోచనలే కానీ, స్వభావంలో పాత స్వభావమే కానీ, క్రియల్లో దేవునికి ఆయాసకరమైన క్రియలే కానీ, మాటల్లో దేవునికి విరోధమైన మాటలే కానీ, శరీర కార్యాలే కానీ, లేదంటే లోక సంబంధమైన బ్రతుకు కానీ, శరీర సంబంధమైన జీవితం కానీ, లేదంటే సాతాన్ని వెంబడిస్తున్న విధానం కానీ, లేదంటే భక్తిహీనత, దేవుడి ఎడల ఉండవలసిన భక్తి చాలా తక్కువగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఆయనకి ఇష్టం లేనివేవి మనలో ఉండడానికి వీలు. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒకరోజు, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయి. నాలో నీకు ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయి అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడుపుము. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు చూడు. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో చూడు, నన్ను నిత్య మార్గములో, మంచి మార్గంలో నన్ను నడిపించు. ఎంతమంది చేస్తున్నాం ఇటువంటి ప్రార్థన ప్రతిరోజు? ఆ ప్రార్థన చెప్పండి, ఇక్కడ ఉన్నవారు యథార్థంగా చెప్పండి. అలాగే నేను ప్రార్థన చేస్తున్నానండి రోజు అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. సేమ్ అక్కడ దావీదు ఎలాగైతే ప్రార్థించాడో అదే ప్రార్థన రోజు చేస్తున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. ఉన్నారా ఎవరైనా? ఏంటండి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నవారు చేతులు ఎత్తండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. సరే, మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన ప్రతిరోజు ఏం చేస్తున్నారు? మా ఆయన్ని ఆశీర్వదించు, నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, నా కోడలను దీవించు, నా మనవడిని దీవించు, నా మనవరాలను దీవించు, మా ఆయన సంపాదన పెంచు, ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి,
ఈ రోగంతో చచ్చిపోతున్నాను, స్వస్థపరచు, నా మనవరాలకు పెళ్ళవేలా సహాయం చేయి, నా మనవడికి ఉద్యోగం వచ్చేలాగా సహాయం చేయి, బంగారం కొనుక్కునేలాగా సహాయం చేయి, నరకానికి పోయేలాగా సహాయం చేయి. ఏంటండి మనం అడిగే ఏంటి మన ప్రార్థనలో? ఏ అయితే భూ సంబంధంగా మనకు కావాలో అవన్నీ అడుగుతాం. ఎవరైతే మన కుటుంబ సభ్యులైతే ఉన్నారో వాళ్ళందరినీ దీవించు దీవించు దీవించు, ఇంకా అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా దీవించు దీవించు, మా ఆయన్ని దీవించు, మా ఆవిడని దీవించు, నా కొడుకుని దీవించు, నా కూతురిని దీవించు, నా మనవడిని దీవించు, నా మనవరాలను దీవించు. ఏమి దీవించు? దీవెనలు నువ్వు నేను ప్రార్థన చేయడం వల్ల వస్తాయనుకుంటే చాలా తప్పు. దీవెనలు ఆశీర్వాదాలు ఎలా వస్తాయని ఉంది బైబిల్లో? ప్రార్థన చేస్తే వస్తాయని ఉందా, లేదంటే దీవెనలు ఆశీర్వాదాలు ఏం చేస్తే వస్తాయని రాయబడింది బైబిల్లో? తెలీదు. ఈ దీవెనలు ఆశీర్వాదాలు అసలు మనకు ఎలాగొస్తాయో కూడా మనకు తెలీదు. కరెక్ట్గా చెప్పారు. శ్రద్ధగా విని చాలా స్పష్టంగా ఉంది. అలాంటి పనికొచ్చే మాటలు గుర్తుండవు మనకి. పనికి మాలిన ప్రార్థనలు చేస్తాం. ప్రతి ఒక్కడూ ప్రార్థన చేసేవాడే. ఇక్కడ ఉన్నవారిలో ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటే అందరి చేతులు లెగితే అందరూ ప్రార్థన చేసేవారే. కానీ పనికి మాలిన ప్రార్థనలు చేస్తాం మనం. పనికొచ్చే ప్రార్థనలు చేయడం మనకు రాదు అసలు. ఎంతసేపు మనకి భూ సంబంధంగానే అన్నీ జరిగిపోవాలి, ఆయనే చేసేయాలి, అన్నీ అందరికీ చేసేయాలి. మళ్ళీ నీకు ఒక్కడికే చేస్తే కుదరదు. మీ ఆయనకి చేయాలి, నీ పెళ్ళానికి చేయాలి, నీ కొడుక్కి చేయాలి, నీ కూతురికి చేయాలి, మనవడికి చేయాలి, మనవరాలకు చేయాలి, తమ్ముడికి చేసేయాలి, అన్నయ్యకి చేసేయాలి, తమ్ముడి పెళ్ళానికి చేసేయాలి, అన్నయ్య పెళ్ళానికి చేసేయాలి, చుట్టాలకు చేసేయాలి, బంధువులకి చేసేయాలి, అందరికీ చేసేయాలి దేవుడి కార్యాలు. ఆయన ఒకడు తింగరోడు, పని పాట లేకుండా కూర్చున్నాడు. ఎంతమందిని అయితే అడుగుతున్నా అందరికీ కార్యాలు చేసేయడానికి ఆయన పని పాట లేకుండా కూర్చున్నాడు. ఎంతమందిని దీవించేయమంటే అంతమందిని దీవించేయడానికి, ఎంతమందిని ఆశీర్వదించేయమంటే అంతమందిని ఆశీర్వదించేయడానికి ఆయనకి ఇంకేం పని లేదు. ఎవడు అడుగుతాడా, ఎప్పుడు దీవించమని అడుగుతాడా, ఎప్పుడు ఆశీర్వదించమని అడుగుతాడా, అడిగిన వెంటనే ఆశీర్వదించేద్దాం, అడిగిన వెంటనే దీవించేద్దామని రెడీగా ఉన్నాడు ఆయన. ఉన్నాడా? ఏమనుంది బైబిల్లో? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం చదివితే, శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ, ఆజ్ఞలు కొన్నిటిని కాదు, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి, ఎలాగొస్తాయి దీవెనలు ఆశీర్వాదాలు దేవుని పిల్లలకి? దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరించి జీవిస్తే నువ్వు అడగక్కర్లేదు నన్ను ఆశీర్వదించు, నువ్వు అడగక్కర్లేదు నా భార్యని ఆశీర్వదించు, నువ్వు అడగక్కర్లేదు నా భర్తను ఆశీర్వదించు, నువ్వు అడగక్కర్లేదు నా పిల్లల్ని ఆశీర్వదించను, అడగక్కర్లేదు. వాళ్ళందరూ కూడా, మనం అందరం కూడా దేవుని మాటకు లోబడి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జీవిస్తే, దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా మనము తప్పిపోకుండా జీవిస్తే ఆ దీవెనలు ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆ దీవెనలు ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఆయన మాటకు వినడం లేదు, ఆయన ఆజ్ఞలు అనుసరించడం లేదు, ఆయన కట్టడలు అనుసరించడం లేదు, ఆయన శాసనాలు అనుసరించడం లేదు, ఆయన చెప్పినట్లుగా జీవించడం లేదు. ఆశీర్వాదాలు దీవెనలు వచ్చేయాలంటే ఎలా వస్తాయి? ఒక వారం వెళ్తే 2 వారాలు మానేస్తాం. ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు దీవెనలు? 10 గంటలకు మందిరం అయితే 12 గంటలకు మందిరానికి వెళ్తాం. ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు దీవెనలు? మనం ఏం చేస్తే ఆశీర్వదించబడతాం, ఏం చేస్తే దీవించబడతామని ఆలోచన చెయ్యం మనం.
లోబడుతున్నామా లోబట్టలేదా అని కూడా గుర్తించు. ఆయన మాట ప్రతి విషయంలోనూ వింటున్నామా వింటలేదా అన్నది గుర్తించు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు కరెక్ట్గా అనుసరిస్తున్నామా అనుసరించట్లేదా అన్నది కూడా మనం పరిశీలన చేసుకోం. కానీ ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి, ఘనకార్యాలు కావాలి, శూరకార్యాలు కావాలి, ఉద్యోగాలు వచ్చేయాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఇల్లు కట్టేసుకోవాలి, సంపాదన పెరిగిపోవాలి. ఏంటండి? అన్నీ వచ్చేయాలి. కానీ ఆయనకు లోబడి ఆయన మాట వింటున్నామంటే, ఒక మాట వింటే 4 మాటలు వింటలేదు. ఆయన ఆజ్ఞల్లో కట్టలో అనుసరిస్తున్నామంటే, ఒక ఆజ్ఞ అనుసరిస్తున్నాం, 10 ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం. ఏంటండి? ఒక ఆజ్ఞ అనుసరిస్తున్నాం, 10 ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. కానీ ఏం కావాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు. సాధ్యమా? వస్తాయా? చూడండి, భ్రమలో బ్రతకద్దు. కేవలం వాక్యాన్ని బేస్ చేసుకుని బ్రతకండి. వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగే, వాక్యములో పూర్తిగా నిలిచి ఉండి వాక్య ప్రకారంగా తప్ప ఏదో భ్రమలోనూ ఏదో ఇదిలో వెళ్ళిపోవద్దు అనవసరంగా. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి కుటుంబం అంతా మందిరాలకు వెళ్ళాలి. కుటుంబం అంతా విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. ఏది ఉండడానికి వీలు లేదు. నీ దేవుడికి ఆయాసకరమైనవి ఏవి మనలో ఉండడానికి వీలు లేదు. దేవునికి ఆయాసకరమైన మనలో ఉంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. దేవునికి విరోధమైనవి మనలో ఉంటే మనకే నష్టం. దేవుడి కోపం తెప్పించేవి మనలో ఉంటే మనకే నష్టం. దేవుడికి ఇష్టం లేనివి మనలో ఉంటే మనకే నష్టం. కాబట్టి మనలో నుండి, మన అంతరంగంలో నుండి, మన వ్యక్తిగత జీవితంలో నుండి, మన క్రియల్లో నుండి, మన స్వభావంలో నుండి, మన నడవడికలో నుండి, మన ప్రవర్తనలో నుండి దేవుడు విడిచిపెట్టేయాలి అని చెప్పినవన్నీ, దేవుడు పారేయాలి అని చెప్పినవన్నీ కూడా మనం విడిచిపెట్టి ఏం చేయాలి? పారేయాలి. ఏం చేయాలండి? పారేయాలి. క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్న తర్వాత అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజించిన బొమ్మలన్నీ పట్టుకెళ్ళి పాడేయడం మాత్రం జరుగుతుంది. కానీ అది మాత్రం దేవుడు నమ్ముకున్న వెంటనే కొన్ని రోజులకే జరుగుతుంది. అప్పటి వరకు పూజించిన బొమ్మలన్నీ అట్టుకెళ్ళి ఏదో కాళ్ళలోనో, సముద్రంలోనో, నదిలోనో కలిపేసి పాడేసి వచ్చేయడం బాగానే జరుగుతుంది. కానీ ఇంతకీ ఇంకా చాలా ఉన్నాయి మనం పాడేయవలసినవి, ఇంకా చాలా ఉన్నాయి మనం బయటికి తీసివేయవలసినవి. కానీ వాటి విషయంలో బొమ్మలు అట్టుకెళ్ళి బయట పాడేసి నువ్వు దేవునికి విరోధమైనటువంటి విధానంలో ఒకవేళ బ్రతుకుతూ ఉంటే ప్రయోజనమే ఉంది. కాబట్టి ఏమంటున్నాడు యాకోబు? మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పట్టుకెళ్ళి ఏం చేయండి? బయట పారవేసి మీరేమండి? శుద్ధులు అవ్వండి. శుద్ధులుగా మారండి. మనం కూడా దేవుని మందిరాలకు వెళ్ళే, మనము కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్ళడం, కుటుంబాలుగా దేవుని మందిరాలకు వెళ్ళే మనము విడిచిపెట్టవలసినవి, తీసివేయవలసినవి, పారవేయవలసినవి అన్నీ తీసివేసి పారేసేసి శుద్ధులుగా మారాలి. ఏ రోజుకి ఆ రోజే శుద్ధులు అవ్వాలి. ఏ రోజుకి ఆ రోజే పవిత్రులు అవ్వాలి. ఏ రోజుకి ఆ రోజే ఏమవ్వాలి? దేవుని వాక్య ప్రకారంగా ఏ రోజుకి ఆ రోజే అవ్వాలి. అందుకనే దేవుడు సంఘానికి ప్రతిరోజు వాక్యంతో ఏం చేస్తున్నాడు? ఉదక స్నానము చేయిస్తున్నాడు. ఈరోజు ఉదక స్నానం చేయించాడు కదా అని రేపు ఉదక స్నానం చేయించకుండా మానేస్తున్నాడు వాక్యంతో. రేపు వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఎందుకు? ఈరోజు ఉదక స్నానం చేసి రేపు ఉదక స్నానం చేసే లోపల మలినం అంటుకుపోతుంది. ఏమవుతుందండి? మలినం అంటుకుపోతుంది. పొద్దున్న చేస్తున్నాం స్నానం, సాయంత్రం చేస్తున్నాం స్నానం. పొద్దున్న స్నానం చేసాం కదండి, సాయంత్రం స్నానం మానేస్తే ఏమవుతుంది? చెమట కంపు కొడుతుంది. మన కంపు మనమే భరించలేకపోతున్నాం. మన ఒళ్ళు జిడ్డు మనమే తట్టుకోలేకపోతున్నాం. అందుకని వెళ్ళి ఏం చేస్తున్నాం? సాయంత్రం ఏం చేస్తున్నాం? మళ్ళీ సాయంత్రం స్నానం చేసి ఏసీలో పడుకున్నాం. అయినా సరే పొద్దున్నకి మళ్ళీ చెమట కంపే. మళ్ళీ పొద్దున్నే ఎందుకు అంటే శుభ్రపడిన తర్వాత ఆ శుభ్రత ఉంటుందా? కడుక్కున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత అది కొంచెం టైం అయ్యేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది? ఆ శుభ్రత ఆ కడుక్కున్నది ఉండలేదు, మళ్ళీ అంటుకుపోతుంది.
మళ్ళా మలినం అంటుకుపోతుంది. అలాగే మనం కూడా మలినాన్ని అంటించేసుకుంటూ ఉంటున్నాం. తెలిసి అవ్వచ్చు, తెలియక అవ్వచ్చు, మనం మలినాన్ని అంటించుకుంటూ ఉంటాం. లోక మాలిన్యము అంటుకుపోతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం ఆయన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఉదక స్నానంతో మనం ఏమవ్వాలి? శుద్ధులు అవ్వాలి. ఏ రోజుకి ఆ రోజే శుద్ధులు అవ్వాలి. ఎప్పటికప్పుడే శుద్ధులు అవ్వాలి. ఏ రోజుకి ఆ రోజే పవిత్రులు అవ్వాలి. ఇది రోజు జరగవలసిన ప్రాసెస్. ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం పరిశుద్ధుడిని అయిపోయాను, ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో అప్పుడు పవిత్రుడిని అయిపోయాను, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పుడు పరిశుద్ధురాలిని అయిపోయాను అని అనుకుంటే కుదరదు. అప్పుడు పరిశుద్ధుడు అయ్యావు, పరిశుద్ధురాలు అయ్యావు కాదంటలేదు. కానీ తర్వాత కాలంలో మళ్ళా అపవిత్రురాలు అయిపోతున్నావు, అపవిత్రుడు అయిపోతున్నావు. తర్వాత మళ్ళా పాపాలు, తప్పులు, పొరపాట్లు మన ద్వారా జరుగుతున్నాయి. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని ఉంది బైబిల్లో. ఏమనుంది? అనేక విషయాల్లో మనం ఏమవుతున్నాం? తప్పిపోతున్నాము అని. పౌలు అంతటోడే, నేను మంచిది చెయ్యాలనుకుంటున్నాను కానీ నేను మంచి చేయకుండా చెడ్డ చేసేస్తున్నాను. చాలా పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాం కానీ అలాగ అనుకుంటూనే అపవిత్రంగా బ్రతికేస్తున్నాం, అపవిత్రంగా అడుగులు వేసేస్తున్నాం, అపవిత్రమైన క్రియలు చేసేస్తున్నాం. పాపము లేని నరుడు ఒక్కడు కూడా లేడు. వాక్యంలో ఉంది, నాలో పాపము లేదని మీలో ఎవడు అనుకొనవద్దు. నాలో పాపము లేదని మీలో ఎవడు అనుకొనకూడదట. అనుకున్నవాడు పాపం లేదని అనుకుంటున్న క్రైస్తవుడు ఏమవుతున్నాడట? అబద్ధికుడు. దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నాం. నాలో పాపం లేదని అనుకుంటే దేవుణ్ణి అపవిత్రం చేసేస్తున్నాం మనం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో పడిపోతున్నాం, అనేక విషయాల్లో జారిపోతున్నాం, అనేక విషయాల్లో మనము దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. దేవుని యొక్క విధి కట్టడలు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది, సంఘానికి చెందిన సభ్యులు చాలామంది లేరు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ క్షణానికి దేవుడి దృష్టికి ఏమైనట్లు లెక్క? ఈ క్షణానికి ఆదివారం ఆరాధన విషయంలో, ఈ ఆదివారం విషయంలో, మందిరం విషయంలో ఈవేళ మన సభ్యులు ఇక్కడ చాలామంది లేరు కదా, కొంతమంది లేరు. వాళ్ళందరూ ఏమైనట్లు లెక్క? ఆజ్ఞాతిక్రమము చేశారు. ఏం జరిగినట్లు లెక్క? ఆజ్ఞాతిక్రమం జరిగింది. ఏంటి ఆజ్ఞాతిక్రమం? దేవుని ప్రతిష్ఠిత దినము, సంఘ ఆరాధనా దినమైన ఆదివార దినాన్న నువ్వు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అన్నది ఆజ్ఞ. కానీ ఆ పని ఇప్పుడు చేయలేనిటువంటి వారు ఎందరో ఉన్నారు ఇక్కడ. వారు ఏం చేసినట్టు ఇప్పుడు వారు ఏమయ్యారు దేవుని దృష్టికి? ఈరోజు ఈ ఆదివారం విషయంలో, ఈ మందిరం విషయంలో, ఆరాధన విషయంలో ఏమయ్యారు? ఆజ్ఞాతిక్రమము చేశారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మందిరంలో ఎవరు లేరో మన సంఘ సభ్యులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ క్షణాన్ని దేవుని దృష్టికి ఎవరి కింద కనబడుతున్నారు? ఎవరి కింద కనబడుతున్నారు? ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఈ మందిరానికి చెందిన వారిలో ఎంతమంది ఇప్పుడు లేరో వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? దేవుని దృష్టికి పాపులయ్యారు. పాపులైన వారు ఏం పొందాలి? శిక్ష పొందవలసిందే. ఎవరు పాపులయ్యారో వాళ్ళు ఆ శిక్ష పొందవలసిందే. పొందకుండా తప్పించుకోవడం కుదురుతుందా? ప్రతి వాడికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు ఈరోజు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి క్రైస్తవురాలు ఎందరైతే ఉన్నారో మందిరాల్లో వాళ్ళను దేవుడు అపరాధులుగా ఎంచడా? వాళ్ళు శిక్ష పొందరా? వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పొందవలసిందే. దేవునికి స్తోత్రం. అన్యుడికైనా సరే శిక్ష ఒకవేళ పంపకుండా ఎప్పుడైనా ఆగుతాడేమో, కానీ క్రైస్తవులకి శిక్ష పంపకుండా ఎప్పుడు ఆగడండి. క్రైస్తవులంటే బాగా ఇష్టం కాబట్టి ఎప్పటికప్పుడు చేసిన ఎదవ పనులను బట్టి శిక్షలు పంపుతానే ఉంటాడు.
ఎందుకంటే ఆ శిక్షల వల్ల అయినా సరే వాళ్ళు వారి జీవితాలు సరిచేసుకుని చివరికి రక్షణ పొందుకోవాలన్న ఉద్దేశంతో. కాబట్టి ఈరోజు ఈ మందిరంలో ఈ సమయానికి లేని వారు పాపులుగా ఉన్నారు. ఆ పాపులుగా ఉన్నవారు దాని యొక్క శిక్షను, ఆ పాపం యొక్క శిక్షను అనుభవించవలసిందే. అది ఎలాగొస్తుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, ఎవరెవరికి ఏ ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ పాపానికి శిక్ష రావడం మాత్రం ఖాయం. ఆ పాపానికి శిక్ష వారు అనుభవించడం మాత్రం ఖాయం. ఆ పాపాన్ని శిక్ష అనుభవించినప్పుడు వాళ్ళు ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష అని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేదు, మందిరానికి వెళ్ళలేని కారణంగా నేను పాపం చేశాను, ఆ పాపం వల్లే ఈ శిక్ష నాకు వచ్చింది అని వాళ్ళు ఆ శిక్ష అనుభవించినప్పుడు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. చాలా ఎక్కువ శాతం గుర్తించరు. కానీ నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆ శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఆ శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటాము, కట్టడలు విధులు అతిక్రమిస్తూ ఉంటాము, భక్తిహీనులుగా మారిపోతూ ఉంటాం, అల్ప విశ్వాసులుగా మారిపోతూ ఉంటాం, మందిరం విషయంలో త్రోవ తొలగిపోతూ ఉంటాం, దేవుడిని సేవించే విషయంలో సరిగ్గా మనము ఉండము. లోక సంబంధమైన పాపాలు, శరీర సంబంధమైన పాపాలు, దుర్వ్యసనాలు, ఏంటండి ఎన్నెన్నో 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 మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటే అవి మనకేం తెచ్చిపెడతాయి? మనకేం తెచ్చిపెడతాయి? ఆశీర్వాదాలు తెచ్చి ఆశీర్వాదాలు పొందుకోవలసిన మనకు ఆశీర్వాదాలు రాకుండా శిక్షలు వచ్చి తెచ్చిపెడతాయి కదా ఆ పనులు. ఆ శిక్షల వల్ల నశించిపోక తప్పదు కదా, ఆ శిక్షల వల్ల నలిగిపోక తప్పదు కదా, ఆ శిక్షల వల్ల వేదన అనుభవించక తప్పదు కదా, ఆ శిక్షల వల్ల చాలా ఘోరంగా బాధపడక తప్పదు కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంటిల్లిపాతి కుటుంబాలుగా మందిరాలకు వెళ్ళాలి, కుటుంబాలుగా విడిచిపెట్టవలసినవన్నీ కూడా బయట పారవేయాలి, విడిచిపెట్టేయాలి. కుటుంబాలుగా ప్రతి ఒక్కరూ శుద్ధులుగా మారాలి. క్రైస్తవులు అనబడిన వారు కుటుంబాలుగా ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? శుద్ధులుగా ఉండాలి, శుభ్రత కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి. అప్పుడు బలిపీఠం మీద బలి అర్పిస్తే అప్పుడు ఏమవుతుంది? అది ఏమవుతుంది? అంగీకరించబడుతుంది. అప్పుడు మనము ప్రార్థనా బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠం మీద ప్రార్థనని బలి అర్పిస్తే ఆ ప్రార్థన ఏమవుతుంది? అంగీకరించబడుతుంది. ఆ బలిపీఠాలు లేవు, ఆ శుభ్రత లేదు, ఆ శుద్ధి లేదు, పాడవేయవలసినవి పాడవేయడం లేదు, ఆజ్ఞానుసారమైన బ్రతుకు లేదు. బలిపీఠాల మీద ప్రార్థనలు మాత్రం రెగ్యులర్గా ఉంటాయి. బలిపీఠాలు ప్రార్థనలు బలిపీఠం మీద ప్రార్థన మాత్రం రెగ్యులర్గా ఉంటుంది. కానీ ప్రయోజనం ఏముంటుంది? అది అంగీకరించబడదు. అది అంగీకరించబడదు. ఆ ప్రార్థన దేవుడి దగ్గర అంగీకరించబడదు. ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుడు అంగీకరించలేని ప్రార్థన నువ్వు పొద్దున్నే లేచి 2 గంటలు చేసావు, మధ్యాహ్నం 2 గంటలు చేసావు, రాత్రి 2 గంటలు చేసావు, కానీ దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేని ప్రార్థన రోజుకి 4 గంటలు చేస్తే ఏంటి, రోజుకి 2 గంటలు చేస్తే ఏంటి, రోజుకి 3 గంటలు చేస్తే ఏంటి? దేవుడు అంగీకరించలేదు. నీ బలిపీఠం మీద నువ్వు ప్రార్థన ధూపాన్ని వేస్తున్నావు, నీ బలిపీఠం మీద ప్రార్థనని బలి అర్పణ అర్పిస్తున్నావు. ఆ బలి అంగీకరించబడేలాగా మన బ్రతుకులు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ బలి అంగీకరించబడేలాగా, ఆ ప్రార్థన అంగీకరించబడేలాగా మన బ్రతుకులు మార్చుకుని మనం బలిపీఠాల మీద ప్రార్థననే బలిని అర్పిద్దాము. అది దేవునికి పరిమళ సువాసన వెదజల్లుతూ దేవుడు దాన్ని ఆగ్రాణించి ఆ ప్రార్థనలకు మనకు జవాబులు ఇవ్వాలి. అప్పుడే ప్రార్థనల ప్రతిఫలం పొందుకున్నప్పుడే మనము ఆశీర్వదించబడిన వారం అవుతాము. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నీవు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైనటువంటి అయ్యా భక్తితో మేము ఫలించులాగున నీ ఆశీర్వాదాలకు నీ దీవెనలకు పాత్రలలాగున సహాయం చేయి తండ్రి. వాక్యంలో కట్టబడుతూ వాక్యంలో ఫలిస్తూ జీవించుటకు మాకు సహాయం చేయి దేవా. నీ వాక్య ప్రకారంగా మేము జీవించి మేము పరలోకం చేరుకునేలాగా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.